Subscribe to Color Frames. వచ్చే నెలలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. భారత ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎక్కువగా స్లెడ్జింగ్ చేసే టీమిండియా ఆటగాడి పేరును ప్రస్తావించారు. మరి కంగారు ఆటగాళ్లు ఎవరి పేరును మెన్షన్ చేశారో చూద్దాం. ఈ మీట్లో ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, నాథన్ లియోన్, పాట్ కిమిన్స్, ఉస్మాన్ కవాజా, ట్రావిస్ హెడ్ మరియు మార్నస్ లుబుస్చాగ్నే పాల్గొన్నారు. అయితే ఈ మీట్లో రిషబ్ పంత్ పేరును హైలైట్ చేసి మాట్లాడటం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పంత్ స్లెడ్జింగ్ చేసినా సరదాగా ఉంటుందని ఆస్ట్రేలియన్లు తెలిపారు. రిషబ్ పంత్ స్లెడ్జింగ్ ని అందరూ ఎంజాయ్ చేస్తామని పేర్కొన్నారు. పంత్ వికెట్ల వెనుక ఉండి బ్యాటర్లతో సరదాగా మాట్లాడతాడని, చాలా సార్లు అతని స్లెడ్జింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ చెప్పారు. అయితే ఆసీస్ ప్లేయర్స్ చెప్పినట్లుగా రిషబ్ పంత్ ఎప్పుడు స్లెడ్జింగ్ కు అవకాశం ఇవ్వలేదు. కాకపోతే విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా పంత్ కుల్దీప్ యాదవ్ ను వేధించడం కనిపించింది. అది కూడా సరదాగానే సాగింది. తాజాగా బంగ్లాదేశ్ ఆటగాళ్లకు రిషబ్ పంత్ ఫీల్డింగ్ సెట్ చేయడం నవ్వులు పూయించింది. విశేషం ఏంటంటే బంగ్లా ఆటగాళ్లు పంత్ చెప్పినట్టుగా ఫీల్డింగ్ సెట్ చేసుకున్నారు. ఇకపోతే స్లెడ్జింగ్ అంటే కోహ్లీ మనకు గుర్తుకు వస్తాడు. ప్రత్యర్థి జట్టు ఎవరైనా సరే వికెట్ పడినా, క్యాచ్ పట్టినా కోహ్లీ సంబరాలు మైదానంలో మరింత హీట్ పుట్టిస్తాయి. ఒక్కోసారి గొడవలకు దారితీస్తుంది. అయినా కోహ్లీ తగ్గేలే అంటూ దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. కాగా వచ్చే నెల 22 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే గౌరవప్రదమైన బోర్జర్ గవాస్కర్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ సిరీస్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే అంతకు ముందు బోర్జర్ గవాస్కర్ సిరీస్ లో 4 మ్యాచ్లు జరిగాయి. ఇప్పుడు 5 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.